కరీంనగర్ జిల్లాలో అఘోరాల పేరిట సంచరిస్తున్న సాధువులకు పోలీసులు చెక్ పెట్టారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రెడ్ అలర్ట్ కథనానికి తోడు ఏబిఎన్ ప్రతినిధుల సహకారంతో ఉత్తరప్రదేశ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగాధర పోలీస్ స్టేషన్లో దిగంబర స్వామితో పాటు ఆయన వెంట ఉన్న వాళ్లను విచారిస్తున్నారు. किधर दर्शन करने के लिए? सब में कुंभ वाले बाबा नागा स्वामी नागा साधु। किधर दर्शन करने के लिए? सब में कुंभ वाले बाबा नागा स्वामी नागा साधु। ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రెడ్ అలర్ట్లో ఆధారాలతో సహా ప్రసారమైన కథనాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం నుంచి ఉత్తరప్రదేశ్ ముఠా ఆనవాళ్ల గురించి సోదాలు నిర్వహించారు. ఎట్టకేలకు ఆ ముఠాను పట్టుకుని వివరాలు సేకరిస్తున్నారు. किधर दर्शन करने के लिए? सब में कुंभ वाले बाबा नागा स्वामी नागा साधु। రామడుగు గంగాధర మండలాల్లోని పలు గ్రామాల్లో తిరుగుతున్న ఈ ముఠా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను టార్గెట్గా చేసుకుని వసూళ్లకు పాల్పడుతోంది. సర్పంచ్లను భయాందోళనకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ వాళ్లకు ఎవరు ఆశ్రయం ఇచ్చారన్న వివరాలు ఆరా తీస్తున్నారు. కొందరు నాగసాధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కరీంనగర్లో కలకలం రేపిన నగ్న సాధువుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని చెప్పుకోవాలి. కొద్ది రోజులుగా కరీంనగర్ పల్లెల్లో గంగాధర మండలం, రామడుగు మండలాల్లో ఈ నగ్న సాధువులు వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే ఇవాళ ఈ నగ్న సాధువుల పేరుతో తిరుగుతున్నటువంటి ఈ యూపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చూస్తున్నాము. వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంట. అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితం గంగాధరకు వస్తే గంగాధరలో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గంగాధర పోలీస్ స్టేషన్లో మనం ఉన్నాము. గంగాధర పోలీస్ స్టేషన్లో ఈ యూపీ నుంచి వచ్చినటువంటి వీళ్ళు మొత్తం కూడా నలుగురు ఉన్నారు. బయట ఇంకా డ్రైవరు బయట ఉన్నట్టుంది. మొత్తము 5 నుంచి 6 సభ్యుల బృందము వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏబిఎన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వీళ్ళ దగ్గర చూపెట్టినటువంటి ఆధార్ కార్డులు అయితేనేమి కొన్ని రకాలైనటువంటి అంశాలను పోలీసులు పరిశీలించారు. అయితే వీళ్ళు బలవంతపు వసూళ్లకు పాల్పడతలేరు అనేది పోలీసుల విచారణలో తేలిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే మాకు బలవంతపు వసూలు చేసినట్లు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप कहाँ से आए? हम उत्तर प्रदेश से। क्यों है इधर? तेलुगु राष्ट्र करने आए थे, करने आए थे। हाँ, बालाजी, रामेश्वरम, बंद्राचलम, जगन्नाथपुरी दर्शन करने। कहाँ से आए आप? इलाहाबाद प्रयागराज से आए थे। हाँ, और स्थान अपना संभल, जिला संभल। पैसा वसूल दिया आपका पैसा हमने किसी से 1 रुपया नहीं, पब्लिक से 1 रुपया नहीं लिया था। कोई पैसा नहीं लिया था हमने। हम तो जा रहे थे रोड मार्ग से, साहब जी हमको बुला लाए थे बस। इधर पब्लिक बोला वो हमका साधु वाला नाम करके बोले तो पैसा वसूल दिया। हमने सब्जी भी लिया, वो अपने पैसों से लिया था, इसी मार्केट में से खरीदा था। వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మనకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి. आप बोलो, आप कहाँ से आया, कब आया? हम इलाहाबाद से आया, ओके। उत्तर प्रदेश। क्यों आ रहा है इधर? यार गुरुजी हमारे ये दर्शन करने के लिए आए थे। नाम क्या है गुरु जी का? प्रेमगिरी नागा बाबा। आपका नाम? मेरा नाम ब्रजेश शर्मा, ड्राइवर। क्या काम करता आप? मैं गाड़ी चलाता हूँ। आप कहाँ से आया? मैं दिनेश गिरी, इलाहाबाद कुंभ मेला से, और इस समय जगन्नाथपुरी दर्शन करने के लिए, रामेश्वरम तिरुपति का दर्शन करने के लिए निकले हैं हम लोग। आप दर्शन करने के लिए? जी। कहाँ टेम्पल्स में दर्शन कर रहे हैं? इस समय तुम्हारा जगन्नाथपुरी निकलेंगे। कहाँ से आया? इलाहाबाद कुंभ से आ रहे हैं, जगन्नाथपुरी जा रहे हैं। आप में कितना रोज है इधर टूर कितना रोज से तक आ रहा? 3 दिन हो गया।
ఇక్కడ పోలీసులు ఎలాంటి విచారణ జరిపారు, వాళ్ళ నుంచి ఏం వివరాలు సేకరించారు అనేది ఇక్కడ గంగాధర సిఐ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, వీళ్ళని మీరు అదుపులోకి తీసుకున్నారుగా, వాళ్ళ నుంచి ఎలాంటి వివరాలు సేకరించారు? కొంతమంది సాధువులు నాగ సాధువులు ఈ ప్రాంతానికి వచ్చేసి కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచుల దగ్గర చందా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, బలవంతంగా వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు, అంటే పేపర్లు వచ్చిన దాని ప్రకారం మేము ఎంక్వైరీ చేయగా ఈరోజు గంగార ఎక్స్ రోడ్లో ఈ యొక్క నాగ సాధువు అండ్ వాళ్ళ టీం ఒక 4 మెంబర్స్ వాళ్ళను అదుపులో తీసుకోవడం జరిగింది. విచారణలో భాగంగా వాళ్ళతో మాట్లాడితే నిన్న కానీ మొన్న కానీ వీళ్ళు వచ్చినట్టుగా లేరు, వాళ్ళు వేరే అని చెప్పి తెలిసింది. అట్లా వీళ్ళని మేము విచారించగా వీళ్ళు ఎలాంటి వసూలు కానీ బలవంతంగా కానీ లేకపోతే భయపెట్టి వసూలు చేయడం కానీ ఎలాంటిది చేయలేదు. అసలు మేము వసూలే చేయట్లేదు. మేము అలహాబాద్ నుంచి కుంభమేళ అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలను దర్శించడానికి లైక్ తిరుపతి, భద్రాచలం, పూరి జగన్నాథ్ పూరి ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ అలహాబాద్కు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు ఇటు ఈ పర్యటన కోసం రావడం జరిగింది. అట్లనే ఇక్కడ మేము సర్పంచులను అడగగా, అంటే ఎలక్ట్ అయిన సర్పంచులను కొద్దిమందిని అడగగా ఏదైనా బలవంతంగా వసూలు చేసినా మీ దగ్గర అని చెప్పి అడిగితే ఎవరు కూడా మా దగ్గర బలవంతం ఏం చేయలేదు, మా దగ్గరికి కొద్దిమంది అట్లా ఈ నాగసాధువు లాంటి వాళ్ళు వస్తే మాకు తోచిన కొద్ది 500-1000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది. పోలీసులు అయితే చెప్తున్నారు వీళ్ళు నాగసాధువులు తమ తీర్థయాత్రల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి తీర్థయాత్ర ప్రదేశాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వస్తున్నారు యాత్రకు సంబంధించి. అదే సందర్భంలో వాళ్ళకు కావలసినటువంటి అవసరాల కోసము డబ్బులు చందాల రూపంలో సేకరిస్తున్నారని అయితే వారు చెప్తున్నారు. సంపత్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గంగాధర పోలీస్ స్టేషన్ నుంచి, కరీంనగర్ జిల్లా. భారత